నగారా తీర్పు. ఒకసారి ఇద్దరు ముసలి రైతులు తమ గ్రామం నుంచి కొంత తేనె పట్టుకుపోయి దాన్ని నగరంలో అమ్మి ఆ రాత్రికి ఒక సత్రంలో బస చేశారు. పడుకోబోయే ముందు వాళ్ళకు ఒక సందేహం కలిగింది. తమ వద్ద ఉండే వెండి రోకలు రాత్రివేళ ఎవరైనా కాజేస్తారేమో. అవును, సత్రాలను నమ్మటానికి వీల్లేదు. అందుకని మనం ఒక యుక్తి చేద్దాం. మన వెండిని తేనె దుత్తలు తెచ్చిన గంపలో ఉంచుదాం. ఒకవేళ మన గదిలోకి దొంగడు జొరబడినా డబ్బు ఆ గంపలో ఉంటుందని చచ్చినా ఊహించలేడు అన్నాడు ఒక ముసలివాడు. ఈ ఉపాయం చాలా బాగుందన్నాడు రెండో ముసలాడు. ఇద్దరూ ఒక కొవ్వొత్తి వెలిగించి తేనె అమ్మగా వచ్చిన తమ వెండిని భద్రంగా గంప అడుగున పెట్టి తర్వాత దీపం ఆర్పి నిశ్చింతగా పడుకొని నిద్రపోయారు. కానీ గోడలకు చెవులుంటాయి, తలుపు సందులకు కళ్ళుంటాయి. ఈ ముసలాళ్ళిద్దరూ పడుకోబోయే ముందు తమ వెండిని గంపలో ఉంచటం సత్రం యజమాని అతని భార్య కూడా తలుపు కంతల్లోంచి చూశారు. ముసలాళ్ళిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోయే సమయంలో వాళ్ళు చడి చప్పుడు లేకుండా గదిలో ప్రవేశించి గంపలో ఉన్న వెండంతా కాజేశారు. తెల్లవారి ముసలి రైతులు లేచి గంపలో చూసుకుంటే ఉంది, వెండి కాస్త పోనే పోయింది. ఇద్దరూ కాసేపు తలలు బాదుకున్నారు. ఇంతలో వాళ్లకు నిజం స్ఫురించింది. సత్రం బయటి తలుపులు ఇంకా తెరవలేదు. సత్రంలో ఆ రాత్రి తాము తప్ప పై వాళ్ళెవ్వరూ లేరు. అలాంటప్పుడు ఈ వెండిని కాజేసింది సత్రం యజమాని కావాలి, లేదా అతని భార్య కావాలి. ముసలాళ్ళు వెంటనే సత్రం యజమాని వద్దకు వెళ్ళి నిన్న రాత్రి మా వెండి రోకలెవరో కాజేశారు అని చెప్పారు. ఆ మాట వింటూనే సత్రం యజమాని అతని భార్య కూడా పెద్దగా హైరాణ పడిపోయినట్టు నటిస్తూ, అయ్యో ఎంత పని జరిగింది, ఎంత పని! ఈ వెధవ రోకలు పోతే మీకు ఒక లెక్క జమ కాకపోవచ్చు, కానీ సత్రానికి తీరని అపఖ్యాతే. ఇటువంటి మాట పుట్టింది అంటే అది ఎన్నటికీ మాసిపోదు కదా. అందుచేత దీని అంతేమిటో తేల్చుకోవాల్సిందే. పదండి, న్యాయాధికారి దగ్గరికి పోదాం అన్నారు. ఇంకేముంది, నలుగురు కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. న్యాయాధికారి ఉభయ పక్షాల వారి కథ విన్నాడు. కానీ ఎంత ఆలోచించినా నిజం నిర్ణయించలేకపోయాడు. ఆ నగరంలో ఫాన్ చియాంగ్ షాన్ అనే మేధావి ఉన్నాడు. న్యాయాధికారి వాడిని పిలిపించి, వీళ్ళు నలుగురు ఒక ఫిర్యాదు తెచ్చారు, వాళ్ళు చెప్పేది విని నిజం తెలుసుకోగలవేమో చూడు అన్నాడు. ముందు ముసలి రైతులు తమ వెండిపోయిన విధం చెప్పారు. తర్వాత సత్రం యజమాని భార్య కూడా, వీళ్ల మాటలు నమ్మటానికి ఆధారం ఏమిటి? పై వాళ్ళెవ్వరూ రాలేదు, ఇక దొంగతనం చేస్తే మేమే చెయ్యాలి. ఈ ముసలాళ్ళు మాకు దొంగతనం అంటకట్టితే సత్రానికి ఎలాంటి శాశ్వతమైన అపఖ్యాతో మీరే ఆలోచించండి. ఈ కారణం వల్ల వాళ్లకు జరిగిందంటున్న నష్టం కంటే మాకు జరిగిన నష్టమే చాలా హెచ్చు అన్నారు. ఉభయపక్షాల మాటలు విన్నాక షాన్ చియాంగ్ షాన్, ఈ ఫిర్యాదులో నిజం నిర్ధారణ చేయటం నాకు కూడా సాధ్యం కాదు. ఈ పని మన పెద్ద గుడిలో ఉండే నగారా వల్లనే కావాలి అన్నాడు. న్యాయాధిపతి ఆశ్చర్యపోయి, నేను ఇవ్వలేని తీర్పు నగారా ఇస్తుందా అని అడిగాడు. చిత్తం, అది గొప్ప మహత్తుగల నగారా. ఫిర్యాదు చేసిన వాళ్ళు దానిని న్యాయస్థానానికి మోసుకురావాలి. వాళ్ల ఫిర్యాదు న్యాయమైనదైతే నగారా తనంతట తానే మోగుతుంది. ఫిర్యాదు అక్రమమైన పక్షంలో మాత్రం నగారా మోగదు అన్నాడు ఫాన్ షియాంగ్. న్యాయాధికారికి ఇదంతా అయోమయంగానూ నమ్మశక్యం లేకుండానూ ఉంది. అయినా ఆ మాటలన్నవాడు ఎంతో సూక్ష్మ బుద్ధి కలవాడు. అందుచేత న్యాయాధికారి, సరే, ముందు డబ్బు పోగొట్టుకున్న వారు రేపు ఉదయం కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళి అక్కడ ఉండే నగారాను ఇక్కడికి మోసుకురండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఆ ప్రకారమే మర్నాడు ముసలివాళ్లు కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళి నగారాను ఒక వాసానికి తగిలించి చెరొక చివర పట్టుకుని భుజాలకెత్తుకుని న్యాయస్థానానికి బయలుదేరారు. నగారా చచ్చే బరువు ఉంది. ముసలాళ్ళిద్దరూ కొంత దూరం నడిచి అలసిపోయి నగారాను కింద దింపారు. వారిలో ఒకడు, వెధవ డబ్బు పోవటం గాక ఎంత పీడ వచ్చి పడిందిరా బాబు, మనం చెప్పింది నిజమే అయినా ఈ నగారా దానంతట అదే మోగుతుందంటే అది కలలో మాట, ఇది మోగదుగాక మోగదు, మన పోయిన డబ్బు తిరిగి మనకు రాను రాదు అన్నాడు. ముసలాడు మాట్లాడటం మానాడో లేదో నగారా దానంతట అదే మోగసాగింది. ముసలి రైతుల ప్రాణాలు లేచి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ నగారాను ఎత్తుకుని గుడికి తిరిగి వెళ్ళి దాని యథాస్థానంలో ఉంచి న్యాయస్థానానికి వెళ్ళారు.
ముసలాళ్ళ డబ్బు పోయిన మాట నిజమే అయినందుకు నగారా దానంతట అదే మోగింది కదా. ఇక ఆ డబ్బు మీరు తీయలేదని రుజువు చేయటానికి గాను రేపు మీ భార్యాభర్తలు కొత్త బట్టలు కట్టుకుని నగారాను మోయండి అని న్యాయాధిపతి సత్రం యజమానితో చెప్పాడు. సత్రం యజమాని భార్య మర్నాడు నగారా ఎత్తుకుని న్యాయస్థానానికి బయలుదేరారు. వాళ్లకు కూడా అది బరువుగానే ఉంది. వాళ్ళు కూడా నగారాను మధ్య దారిలో దింపారు. ఆ డబ్బు కాజేయటం ఎంత బుద్ధి పొరపాటయింది. దొంగతనం చేయటానికి మనం తప్ప ఆ రాత్రి సత్రంలో మరొక పురుగు లేకపోయే అన్నది సత్రం యజమాని భార్య. ఏమైందో అయ్యింది. ఇంతదాకా వచ్చాక కాజేసిన డబ్బు ఎలా తిరిగిస్తాం? ఈ దిక్కుమాలిన నగారా మన కోసం ఎలాగూ మోగదు. ఏం కానున్నదో అన్నాడు సత్రం యజమాని. ఆ సమయంలో నగారా పైభాగం తెరుచుకుంది. అందులో నుంచి ఫాన్ చియాంగ్ షాన్ పైకి వస్తూ, ఈ సంగతి న్యాయస్థానంలోనే ఒప్పేసుకుంటే ఈ శ్రమంతా తప్పేది కదా అన్నాడు. బాబు, ఈ ముసలాళ్ల సొత్తు వాళ్ళకి ఇచ్చేస్తాం, మా పరువు కాపాడు అని సత్రం యజమాని భార్య అతని కాళ్లపైన పడ్డారు. ముసలి రైతులు తమ సొత్తు దొరికేసరికి సంతోషించి సత్రం యజమానిని క్షమించి తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. తిమ్మరుసు తెలివి. విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు అందరికీ తెలిసినదే. ఆయన తండ్రి సాల్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. బుద్ధిశాలి అయిన వాడు లభించినట్టయితే మంత్రిగా వేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు. ఎందరెందరో మంత్రి పదవి అలంకరించడానికి వచ్చారు. కానీ వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు. వచ్చిన వారిలో ఏ ఒకడు ఆయనకు నచ్చలేదు. చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు. ఆయన ఒక కాగితంపై సిరాతో 4 అంగుళాల నిడివి గల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. చారులా కాగితం పట్టుకుని ఊళ్ళు తిరిగారు. కాస్త తెలివిగా కనపడిన వాడికల్లా ఆ కాగితం చూపించి, అయ్యా, మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. కొందరు అదెలా సాధ్యమవుతుంది అన్నారు. మరికొందరు మీకేమైనా మతిపోయిందా ఏమిటి, ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టి చేయడం అన్నారు. కొందరు కోపం తెచ్చుకుని మీకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా ఏమిటి అని కూడా అడిగారు. చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్లను కూడా అలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వారికి ఒక బడి కనిపించింది. ఉపాధ్యాయుడు పిల్లలను కొందరిని పెట్టుకుని చదువు చెబుతున్నాడు. చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ కాగితం మీద ఉన్న గీత చూశారు కదా, దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలను విని, ఆ పని నేను కాదు కదా, మరెవ్వరూ చేయలేరు, ఎవరైనా గారడీ వాళ్ళని అడిగి చూడండి అన్నాడు. చారులు వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగారు. ఆ పాఠశాలలోనే ఒక కుర్రవాడు 16 ఏళ్ల వాడొకడు చదువుకుంటున్నాడు. అతని పేరు తిమ్మరుసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా, వాళ్ళు కోరినది బ్రహ్మ విద్య కాదే, ఆ గీటు పక్కన అంతకంటే పెద్ద గీటు గీస్తే ఆ గీటు చిన్నదైపోదా అన్నాడు. ఉపాధ్యాయుడికి ఈ యుక్తి అర్థమయ్యింది. వెళ్ళిపోతున్న చారులను వెనక్కు పిలిచి, ఏది ఆ కాగితం ఎలా ఇవ్వండి అన్నాడు ఆయన. తర్వాత 4 అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి, అయ్యా, మేము సాల్వ నరసింహరాయలు పంపిన దూతలం. ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేకపోయారనే అనుకున్నాం. కానీ చివరకు మీ మూలానే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది. మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకువస్తాం, రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడి మనసులో ఆనందం పొంగి వచ్చింది. ఆయన తిమ్మరుసుతో, ఒరే బాబు, రాజుగారు ఏదో కానుకిస్తారులాగుంది. నిజానికి ఆ కానుక నీకు రావలసిందే, అయినా ఈసారికి నన్ను తీసుకొని ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అనుకో. నీవా చిన్నవాడవు, తెలివిగలవాడవు, ముందు ముందు ఎంత లేసి బహుమానాలైనా పొందుతావు.
ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమాలుతూ అన్నాడు. తిమ్మరుసు నవ్వి, గురువుగారు ఇంతగా నాతో ఎందుకు చెబుతున్నారు? ఆ గీతను చిన్నది చేసింది మీరే గాని నేను కాదే అన్నాడు. ఉపాధ్యాయుడికి తృప్తి అయ్యింది. ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తనకు రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకి ఎక్కి రాజధానికి వెళ్ళాడు. ఆ పల్లకీలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీది గీతను ఎలా చిన్నది చేసింది చారులు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు. కానీ చూడటానికే మూఢుడులాగున్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకు నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. ఆ స్థానంలో ఒకచోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు. ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు. తర్వాత రాజు ఉపాధ్యాయుడిని ఆ స్థానానికి పిలిపించాడు. అయ్యా, ఆ కాగితం మీది గీతను చిన్నది చేయమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకింకా తెలియదు. నాకు మంత్రి కావలసి ఈ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి ఇవ్వ నిశ్చయించాను. మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, తెచ్చుకోండి. ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు. ఏదో బహుమానం దొరుకుతుంది, దాన్ని పుచ్చుకుని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి, ముచ్చెమటలు పోశాయి. పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవటం ఎలాగో ఆయనకు బోధపడలేదు. అంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభవం జరగబోతున్నదని తెలిసి ఆయన కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. నరసింహరాయలు అనుమానం దృఢపడింది. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేమయ్యా, నీకా ముద్రికలు తీసుకోవటం చేత కాదా? ఇంతకు నేను గీసిన గీటును చిన్నది చేసింది నీవా మరొకరా అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్లపైన పడి, మహాప్రభో క్షమించాలి, దురాశ చేత అపచారం చేశాను. ఆ గీటును చిన్న చేయటం ఎలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరుసు, నేను కాను అని నిజం ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లకి పంపి తిమ్మరుసును రప్పించాడు. రాజు అతనితో, నేను గీసిన గీటును చిన్నది చేసి యుక్తి చెప్పిన వాడువు నీవేనట కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాము. ఇవిగో నీ అధికార ముద్రికలు. పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరుసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు. నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకుని అతనిని మంత్రిగా వేసుకున్నాడు. కథ సమాప్తం. సంథాలీ జానపద కథ. యువరాజుకు నచ్చిన వధువు. ఒక రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. రాణి రాజును మరో వివాహం చేసుకోమని అర్థించింది. రెండో భార్యకు సంతానం కలగలేదు. రాజు మూడో పెళ్లి, నాలుగో పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. మంత్రుల సలహా ప్రకారం, పెద్దల సూచనల మేరకు భార్యల సమేతంగా ఎన్నెన్నో మంచి పనులు చేశాడు. కానీ నలుగురు భార్యల్లో ఒక్కరికి పిల్లలు కలగలేదు. తనకు ఈ జన్మకు సంతాన భాగ్యం లేదేమోననుకుని అంతా విధి ప్రకారం జరుగుతుందని నిస్పృహతో ఊరుకున్నాడు. క్రమక్రమంగా ఆయనకు రాజ్యపాలనా వ్యవహారాల పట్ల కూడా ఆసక్తి సన్నగిల్లసాగింది. రాజ్యంలోని ప్రజలు చింతాక్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒక యోగి దేశాటన చేస్తూ ఆ రాజ్య రాజధానికి వచ్చాడు. ఆయన గురించి ప్రజలు ప్రధానమంత్రికి తెలియజేశారు. ప్రధానమంత్రి వెళ్ళి యోగిని దర్శించి సంగతి చెప్పి రాజభవనానికి తీసుకొచ్చాడు. రాజు సకల మర్యాదలతో, భక్తి శ్రద్ధలతో యోగికి స్వాగతం పలికాడు. యోగి ఉచితాసనంలో కూర్చుని, రాజా, నీకు ఇంతవరకు సంతానం కలుగలేదు కదా అని అడిగాడు. అవును స్వామి, అదొక్కటే తీరని కోరికగా ఉంది అన్నాడు రాజు విచారంగా. నలుగురు భార్యలుండి ఒక్కరికి సంతానం కలగకపోవటం ఆశ్చర్యం అన్నాడు యోగి. ఎన్నో మంచి పనులు చేశాను, పెద్దలు విజ్ఞులు చెప్పినవన్నీ చేశాను, కానీ ప్రయోజనం కనిపించలేదు అన్నాడు రాజు. అన్నీ చేశావు గాని సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ఆశీర్వదించమని ప్రార్థించావా అని అడిగాడు యోగి. లేదు స్వామి అన్నాడు రాజు. అది అసలు కారణం. మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. ఇంకా నీకు సంతానం కావాలనే కోరుకుంటున్నావా అని అడిగాడు యోగి. అవును స్వామి అన్నాడు రాజు. సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ప్రార్థించు. అదే సమయంలో
నీకున్న సంపదలలో 4వ వంతు పేదలకు పంచు. దేవుడు సంతోషించి నీ కోరిక తప్పక నెరవేర్చగలడు అని ఆశీర్వదించాడు యోగి. రాజు యోగికి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి రాజును మళ్ళీ ఒకసారి దీవించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ క్షణం నుంచే రాజు సంతానం ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించసాగాడు. నిరంతరం దైవ ప్రార్థనలతో గడపసాగాడు. భూములు లేని వారికి భూములు పంచాడు, దాన ధర్మాలు చేశాడు. కొన్నాళ్లకు రాజుగారి చిన్న భార్య గర్భవతి అయి పండంటి మగబిడ్డను ప్రసవించింది. కొడుకు పుట్టగానే రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రజలకు కానుకలు పంచాడు. రాజ్యమంతా వేడుకలు ఏర్పాటు చేశాడు. రాజుతో పాటు ప్రజలు కూడా ఎంతగానో సంతోషించారు. బిడ్డను అల్లారు ముద్దుగా పెంచసాగారు. యువరాజు యుక్త వయస్కుడయ్యేసరికి అద్భుతమైన చక్కని రూపంతో పాటు ధైర్య సాహసాలను సంతరించుకున్నాడు. రాజు ఒకనాడు ఉద్యానవనంలో 4 భార్యలతో విహరిస్తూ కొడుకు పెళ్లి గురించి ప్రస్తావించి, మన అబ్బాయికి అతడి అందానికి తగ్గ మంచి అందగత్తెను చూసి పెళ్లి చేయాలి అన్నాడు. మీరు ఎవరనుకుంటే ఆ వధువుతో అబ్బాయికి పెళ్లి జరపడంలో మాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నారు రాణులు ముక్త కంఠంతో. 4 రాణులు జ్యోతిష్కులను పిలిపించి యువరాజుకు తగిన వధువును చూడమన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజు, వధువు ధనవంతుల బిడ్డైనా పేదింటి పిల్లైనా పర్వాలేదు, యువరాజు అద్భుత రూపానికి తగ్గట్టు అందచందాలతో ఉండటం చాలా అవసరం, భార్యాభర్తలు ఈడుజోడుగా ఉండాలి అన్నాడు. చిత్తం ప్రభు, యువరాజుకు తగిన అందాల రాశి కనిపించగానే వచ్చి చెబుతాము అంటూ జ్యోతిష్కులు వెళ్ళిపోయారు. వాళ్ళు రాజ్యమంతా తిరిగి చూశారు, కానీ యువరాజు రూపానికి సరితూగగల అందమైన యువతిని కనుక్కోలేకపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అదే సమయంలో తన కోసం పెద్దలు వధువును అన్వేషిస్తున్నారు అని తెలియగానే యువరాజు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నచ్చిన వధువును నేనే చూసుకుంటాను. మీకా విచారం వద్దు. ప్రస్తుతానికి వధువును వెదికే పని వద్దని నాన్నగారికి చెప్పు అన్నాడు. భార్య ద్వారా కొడుకు అభిప్రాయాన్ని తెలుసుకున్న రాజు బాధపడ్డాడు. కొడుకును పిలిచి, మీ తల్లితో వధువును చూడవద్దని ఎందుకు చెప్పావు? అది నాకు అవమానం తెచ్చిపెడుతుంది కదా. ప్రజలు నన్ను పిసినారి అని నిందించరా? లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు యుక్త వయస్కుడైనా పెళ్లి చేయలేదేమని నన్ను గురించి హేళనగా మాట్లాడుకుంటారు కదా. అది నాకు కావాలా అని నిలదీశాడు. యువరాజు బదులేది చెప్పకుండా మౌనం వహించాడు. అది రాజుకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. నా మాట విని పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఉండవలసింది రాజభవనంలో కాదు, చెరసాలలో. పెళ్లి చేసుకోనన్నాడని కొడుకును చెరసాలలో పెట్టాడని ప్రజలు నిందించినా లెక్క చేయను అన్నాడు ఆవేశంతో. అప్పటికీ యువరాజు నోరు విప్పకపోవడంతో రాజు మంత్రిని పిలిపించి, అడ్డు ప్రశ్నలు వేయకుండా యువరాజును తీసుకువెళ్లి చెరసాలలో బంధించు. అతడు పెళ్లికి ఒప్పుకునేంత వరకు అక్కడే ఉంటాడు. ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆవేశంతో. యువరాజు మంత్రి వెంట నడిచాడు. చెరసాలలో బంధించాక, రాజుగారి ఆనతిని తమరు పాటిస్తే మేము మిమ్మల్ని ఎంతగానో గౌరవించగలం అని చెప్పి బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి వెనుతిరిగాడు మంత్రి. కొంతసేపు అయ్యాక అక్కడికి వచ్చిన రాజు కాపలా భటులను, మా రాణులే వచ్చి అడిగినా వాణ్ణి విడిపించకండి. వాడి మీద ఎలాంటి సానుభూతి, గౌరవ మర్యాదలు చూపకండి. ఇతర ఖైదీలను చూసుకున్నట్టే చూసుకోండి. పెళ్లికి సమ్మతమా అని రోజు అడగండి. వాడు సమ్మతం అని చెప్పినప్పుడు నా వద్దకు వచ్చి చెప్పండి. నేనే స్వయంగా వచ్చి వాణ్ణి విడిపిస్తాను అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. కాపలా భటులు రాజాజ్ఞను తూచా తప్పకుండా పాటించసాగారు. రోజు యువరాజును పెళ్లికి సమ్మతమా అని అడిగేవారు. యువరాజు కాదు అనేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో కాపలా భటులకు ఎవరో మాట్లాడుకోవటం వినిపించింది, కానీ రూపాలు కనిపించలేదు. ఆ సంభాషణలను బట్టి అవి పవిత్ర వనాలను పాలించే దేవరాజు కుటుంబానివని తెలిసింది. యువరాజు చెరసాలలో ఉన్నాడని వారికి తెలియడంతో చూడటానికి వచ్చారు. కాపలా భటులు చెవులు రిక్కించి వినసాగారు. యువరాజుకు భార్య కాదగిన వారు మానవులలో ఎవ్వరూ లేరు. కాబట్టి ఆయన మన 2 కుమార్తెలలో ఒకరిని భార్యగా స్వీకరించటానికి అంగీకరించవచ్చు అన్నాడు దేవరాజు. అందుకు మన అమ్మాయిలు అంగీకరించాలి కదా అన్నది ఆయన భార్య. ఆ మాట వినగానే, మీకు సమ్మతమైతే నాకు సమ్మతమే.
ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండటానికి అనుమతించినట్టయితే యువరాజును వివాహానికి సమ్మతించేలా చేయగలను అన్నది దేవరాజు గారి పెద్ద కుమార్తె. తల్లిదండ్రులు అందుకు అంగీకరించి ఆమెను అక్కడే వదిలి వెళ్ళారు. ఆమె చెరసాలలోకి ఓచలకుండా ప్రవేశించింది. యువరాజు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె మంచం సమీపంలో కూర్చున్నది. కొంతసేపటికి ఎవరో తన గదిలో ఉన్నట్టు గ్రహించిన యువరాజు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుండా కనులు చెదిరి అద్భుత సౌందర్యంతో ఒక యువతి కూర్చుని ఉండటం చూసి మూసి ఉన్న ఈ గది లోపలికి ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యపోయాడు. ఆమె అందమైన చిరునవ్వుకు మంత్రముగ్ధుడైపోయినట్లు మైమరిచిపోయాడు. కొంతసేపటికి నన్ను వివాహం ఆడగలవా అని అడిగాడు. సంతోషంగా అన్నదా యువతి. ఆ యువతి కేవలం సౌందర్యవతి మాత్రమే కాదని కొన్ని అద్భుత శక్తులు కలదని యువరాజు గ్రహించాడు. తన వేలి ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు. ఆమె ఉంగరం కేసి ఆశగా చూశాడు. ఆమె ఉంగరం తీసి యువరాజు వేలికి వేసింది. పెళ్లి తంతు పూర్తయింది. తెల్లవారుతూ ఉండగా గదికేసి వచ్చిన కాపలా భటులు యువరాజుతో పాటు ఒక అందాల యువతి ఉండటం చూసి అమిత ఆశ్చర్యం చెందారు. ఒక భటుడు పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుకు ఆ వింత దృశ్యం గురించి చెప్పాడు. రాజు, నలుగురు రాణులు హుటాహుటిగా అక్కడికి వచ్చారు. ఇన్నాళ్ళు తనకు నచ్చిన వధువు లభించకపోవటం వల్లనే యువరాజు పెళ్లి వద్దంటూ వచ్చాడని, ఇప్పుడు అపురూప సౌందర్యవతి లభించటంతో వెంటనే వివాహం ఆడాడని గ్రహించి వాళ్ళ ఆనందాశ్చర్యాలు చెందారు. కొడుకును కోడల్ని మనసారా దీవించారు. రాజ్యమంతటా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. కథ సమాప్తం. ఉత్తమ ఆయుధం. అక్బర్ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్ధుడై, ఆహా, భూతల స్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా అన్నాడు. అవును ప్రభు, మీరన్నది అక్షర సత్యం అన్నారు వెనక నడుస్తున్న ప్రముఖులు, ఒక బీర్బల్ తప్ప. అక్బర్ బీర్బల్ కేసి తిరిగి చూశాడు. అతను దేన్నో అదే పనిగా వెతుకుతూ కనిపించాడు. బీర్బల్, భూతల స్వర్గం అంటూ ఉంటే అది ఇదేనని నేనన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి అన్నాడు అక్బర్. ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది, అందులో సందేహం లేదు. అయినా అంటూ ఆగాడు బీర్బల్. అంటే నువ్వు నా అభిప్రాయంతో ఏకీభవించటం లేదన్నమాట. అయినా ఏమిటి అయినా అన్నాడు అక్బర్ తీవ్ర స్వరంతో. అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా అన్నాడు బీర్బల్. ప్రమాదమా? గులాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా అని అడిగాడు అక్బర్. ముళ్ళు గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు అన్నాడు బీర్బల్. మరి గడ్డిలో దాగి ఉండే పాముల గురించి చెబుతున్నావా అని అడిగాడు అక్బర్. మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి, ప్రాణరక్షణకు మాత్రమే కాటేస్తాయి అన్నాడు బీర్బల్. మరి ప్రమాదం దేనివల్ల కాస్త స్పష్టంగా చెప్పు అన్నాడు అక్బర్. శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానో అసూయ వల్లనో ఎలాగైనా పడగొట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండటం చాలా అవసరం అన్నాడు బీర్బల్. ఆ మాటతో అక్బర్ ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వెనుతిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్ హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది అని సభాసదులను ఉద్దేశించి అడిగాడు. పదునైన ఖడ్గం అన్నాడు ఒక సభికుడు. కత్తి పట్టినవాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది అన్నాడు బీర్బల్. దూరం నుంచే శత్రువు మీదికి ప్రయోగించవచ్చు కనుక ఈటె ఉత్తమమైన ఆయుధం అన్నాడు ఇంకొక ముఖ్యుడు. ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా అన్నాడు బీర్బల్. ఫిరంగి అన్నాడు మరొకడు. దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగిని వెతుక్కోవటం సులభం కాదు కదా అన్నాడు బీర్బల్. ఖడ్గము కాదు, ఈటే కాదు, ఫిరంగి కాదు, మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏది బీర్బల్ అని అడిగాడు అక్బర్. పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం అన్నాడు బీర్బల్. ఫలానా ఆయుధం అని చెప్పలేవు అంతే కదా అన్నాడు అక్బర్ కాస్త కటువుగా. సమయస్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే
ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది ప్రభు అన్నాడు బీర్బల్ నెమ్మదిగా. అసంబద్ధం అన్నాడు అక్బర్ ఆగ్రహంతో. సభలోని వారందరూ లోపల నవ్వుకున్నారు. సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్ చక్రవర్తి బీర్బల్తో సహా కొందరు ప్రముఖులతో కలిసి బ్యాహ్యాళికి బయలుదేరాడు. వాళ్ళు నదీ తీరాన్ని సమీపిస్తూ ఉండగా హాహాకారాలు చేస్తూ కొందరు అటుకేసి రావటం కనిపించింది. వాళ్ళు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా భీభత్సం సృష్టిస్తోంది. అది ఇటువైపే వస్తోంది, పారిపోండి పారిపోండి అంటూ వాడు వెళ్ళిపోయాడు. వాడటు వెళ్ళగానే ఏనుగు గంటల నాదం ఘేంకారం వినిపించాయి. అక్బర్ చేయి మొలలో వేలాడుతున్న కత్తి పిడి మీదికి వెళ్ళింది. తక్కిన వారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా మదపటి ఏనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్ కేసి చూశారు. అయితే బీర్బల్ ఏనుగు వస్తున్న దిక్కు కేసి కూడా చూడటం లేదు. అతని చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది. అయినా అంతలో ఏనుగు సమీపించటంతో పిల్లిని ఏనుగు వీపు మీద పడేలా గురి చూసి విసిరాడు. పిల్లి తలకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగు వీపుపై 4 కాళ్ల మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్లతో గిచ్చసాగింది. ఏనుగు అక్కడే నిలబడి కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందికి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంటపడి తరుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా దాపులోనున్న పొదల్లోకి వెళ్ళిపోయింది. గండం తప్పించినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీర్బల్, నీ సమయస్ఫూర్తికి జోహార్లు. మదపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం. ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అక్బర్ చక్రవర్తి మందహాసంతో. కథ సమాప్తం.